ఓకే. దీనికి స్ట్రెస్‌కి ఉన్నటువంటి సంబంధం అంటే ఏం చెప్తారు మ్యామ్? ఈ మధ్య కాలంలో మనకు కామన్‌గా వినిపిస్తున్నటువంటి ప్రాబ్లమ్‌గా కూడా ఉంది కదా! హ్మ్. ఈ స్ట్రెస్ అనేది మరి స్ట్రెస్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనకి ఏం తింటున్నామో కూడా తెలీదు. అసలు అవసరం లేకపోయినా తినేస్తూ ఉంటాము. బయటకు వెళ్ళిపోయి ఇప్పుడు సపోజ్ సమోసానే ఉందనుకోండి. దానికి చూస్తే మనకి ఆయిల్ ఏం లేదనిపిస్తుంది. కానీ అది డీప్ ఫ్రైడ్. ఎప్పుడైతే డీప్ ఫ్రైడ్ ఉంటుందో దాంట్లో ఆయిల్ చాలా ఎక్కువగా మనకి అటువంటి ఆహార పదార్థాలు అవేమవుతుంది అటువంటివి తీసుకోకూడదనమాట. దీనివల్ల ఏమవుతుంది మనకి రకరకాల అంటే అందులోనూ ఈ ఫ్రై చేసేవాళ్ళు ఎట్లా చేస్తారండి, ఒక రోజంతా ఆయిల్ అట్లా ఉంచి దాంట్లో ఫ్రై చేసి మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఆయిల్ తీసుకొని మళ్ళీ అదే ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉంటారు. ఈ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ వల్ల మనకి క్యాన్సర్ అట్లాంటివి రకరకాల రోగాలు వస్తాయి. ఇవన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ రావడం వల్లే. ఎప్పుడైతే మనం ఇన్ఫ్లమేషన్కి సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అది క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అయ్యి మనం ఇందాక చెప్పుకున్నట్టు డయాబెటీస్, ఆర్థరైటిస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ కూడా క్రానిక్ ఇన్ఫ్లమేషన్ కిందే వస్తాయండి. సో మన ఆహార విధానం, మన జీవన విధానంలో సరైన మార్పులు తీసుకుంటే మనం ఇటువంటి ప్రాబ్లమ్స్ని మనము రెక్టిఫై చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీరు చెప్పారు ఈ ప్రాబ్లం ఈ ఫుడ్ తినటం వల్ల ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది అని. అయితే ఈ ఇన్ఫ్లమేషన్ అనే ప్రాబ్లమ్ని తగ్గించడానికి ఉండే యాంటీ ఇన్ఫ్లమేషన్ ఫుడ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అంటే ఏమీ లేదండి. ఇప్పుడు మనం తీసుకునే ఆహారంలో నేను ఇందాక చెప్పాను కదా, రీఫైన్డ్ ఫుడ్స్ కాకుండా హోల్ గ్రెయిన్స్ తీసుకోవాలండి. అంటే పొట్టుతో ఉండేవి గోధుమలు, రాగులు, జొన్నలు, సజ్జలు, ఓట్స్, బ్రౌన్ రైస్ అట్లాంటివి ఎక్కువ తీసుకోవాలి. తర్వాత ప్రతిరోజు కూడా ఫ్రూట్స్, వెజిటబుల్స్ అసలు పళ్ళు తింటున్నామా లేదా అనేది కూడా చాలామంది అసలు వాటికి ఇంపార్టెన్సే ఇవ్వరండి. సో ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి. ప్రతిరోజు కూడా తీసుకునేలాగా సలాడ్ రూపంలో లేకపోతే ఈవినింగ్ స్నాక్ లాగైనా కంపల్సరీ తీసుకోవాలి. ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఫైబర్ రిచ్ తీసుకోవాలి. తర్వాత ఇంకా మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే నట్స్, సీడ్స్ అట్లాంటివి తీసుకోవాలి. ఇన్ టైంలో తీసుకోవాలి. ఇంకా మిల్క్ కూడా డైరీ కూడా మనము స్కిమ్డ్ మిల్క్ అట్లాంటివి తీసుకోవాలి. ఇంకా రెడ్ మీటు అట్లాంటివి మానేసి మనం ఏం చేయొచ్చు, స్కిన్లెస్ చికెన్, ఫిష్, ఎగ్ అట్లాంటివి తీసుకోవచ్చండి.